డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ అండ్ లైఫ్ కోచ్ అయిన, అంతేకాకుండా ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, ఇంకా పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా జ్యోతిష్యం చెప్పబడే బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గురుగారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల్ని మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు వాస్తు బాగుంటేనే అంటే ఆ పర్సన్ యొక్క ఫ్యూచర్ గానీ అంటే హెల్త్ అవన్నీ కూడా ప్రభావితం బాగుంటాయి అని అంటారు. అయితే వాస్తులోకి వచ్చేసరికి కొంతమందికి ఏంటంటే కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు డౌట్స్ ఉంటాయి. అంటే ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఎలా దాని మెజర్మెంట్స్ ఎలా చూసుకోవాలి, ఏ యాంగిల్స్ లో ఏ సైజ్ లో చూసుకోవాలి అని. అయితే మీరేం చెప్తారు, కాంపౌండ్ వాల్ ఎలా కట్టుకుంటే వాస్తురీత్యా బాగుంటుందని అంటారు? వాస్తురీత్యారా ప్రతి ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అమ్మా. ఎందుకనంటారా, మనకి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాస్తు దోషములు మనకి తగలకుండా ఉండాలి అంటే మన ఇంటికి చుట్టూ బౌండరీ ఉండాలి. అంటే అది సెక్యూరిటీ గార్డ్ లాగమ్మా. కాంపౌండ్ వాల్ అనేది మనకి సెక్యూరిటీ గార్డ్ అయితే ఎక్కడ ఎవరిని లోపల ఇంట్లో రానివ్వకుండా కాపాడుతూ ఉంటాడో, అదే విధంగా ఒక ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాల్ అలా ఉపయోగం. అంటే వాస్తు దోషములు, పక్కవాడి దొడ్లో ఉన్న వాస్తు దోషములు మనకు తగలకుండా ఉండాలి అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండాలి. చాలా మంది విలేజ్ లో ఇప్పటికి కూడా కాంపౌండ్ వాల్ కట్టదు, ఏదో అలాగే వెళ్ళిపోతా ఉంటాయి, కష్టాలు నష్టాలు పడతానే ఉంటాయి. కొన్ని ఇల్లులకి అసలు కాంపౌండ్ వాల్స్ ఉండవు, ఇలా ఒక ఇల్లు ఉంటది అంతే, మధ్యలో ఒక స్పేస్ ఉంటది అంతే అంతే. దాని వల్ల జీవితంలో తాత్కాలికంగా వారి జాతకం బాగుంటే ఆనందాలు ఉంటాయి, జాతకం వక్రించినప్పుడు మాత్రం కష్టాలు ఫేస్ చేస్తారు. ముందు కాంపౌండ్ వాల్ చాలా ఇంపార్టెంట్. ఇకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, కాంపౌండ్ వాల్ కట్టే ప్లేస్ లేక పక్కోడు కాంపౌండ్ వాల్ అడి కడతాడు, పక్క దొడ్డోడమ్మ, దాన్ని ఖాయం చేసేస్తా ఉంటారు. కామన్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, కామన్ కాంపౌండ్. నేనేమంటానంటే, అలాంటప్పుడు కూడా దాన్ని అంటించైనా సరే మీరు కాంపౌండ్ వాల్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ బౌండరీ మీరు ఏర్పాటు చేసుకోవాలి. అది ఒంటి రాతి గోడైనా 9 అంగుళాల గోడైనా. అంతేగాని పక్కోడు కాంపౌండ్ వాల్ కట్టుకున్నాడు కాబట్టి మనకెందుకులే అని మీరు రాజీ పడకూడదు. అలా పడితే కూడా పక్క ఇంటి వాడి వాస్తు దోషములు మీ పైన పడతాయి. ఈ నియమాన్ని వాస్తును నమ్మేవారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. రెండవది, మనకి గేట్లు పెడతా ఉంటారమ్మా. గేట్లు ఎలా పెడతారు? సింహద్వారము మనకి మధ్యలో ఇల్లు ఉంటది, కాంపౌండ్ వాళ్ళు వచ్చి ఎక్కువ పెద్ద దొడ్డు ఉంది అనుకోమ్మా, ఇల్లు మధ్యలో ఉన్నప్పుడు సింహద్వారం ఎదురుగా గేట్ పెట్టాలని చెప్పి, ఇంటి సింహద్వారం ఎదురుగా గేట్ పెట్టాలని చెప్పి సుమారు మనకి ఒక 20 feet మొత్తం దొడ్డు అయితే వీళ్ళు 10 feet లో ఇల్లు కట్టుకున్నారు. 10 feet లో మధ్యలో గుమ్మం ఎదురుగా పెట్టారు. అది ఎక్కడ పడింది? తూర్పులో అయితే ఆగ్నేయలో పడిపోద్ది అది కాంపౌండ్ వాల్ గేట్ వచ్చి. మొత్తం అలా చూసుకునేటప్పుడు ఈశాన్యం పెట్టుకోవాలి ఒకటి. రెండోది, ఎదురు గుమ్మం ముందు పెట్టినా పెట్టకపోయినా కూడా అది ఇంద్రస్థానంలో అన్నా పెట్టాలి కానీ ఉచ్చంలో పెట్టాలి కానీ నీచంలో పెట్టకూడదు. మన వాళ్ళు తెలియక గుమ్మం ఎదురుగా ఉందని చెప్పి అక్కడ పెడతా ఉంటారు. అలా పెట్టినా కూడా అక్కడ మనకి వాస్తు దోషాలు వస్తాయి. ఇది చిన్నదే కానీ దానివల్ల వచ్చే సమస్యలు మాత్రం చాలా ఉంటాయి. నరక మంచిది కాదు. అది ఆగ్నేయ నరక మనకి స్త్రీలకు అనారోగ్యం, డబ్బు కొంచెం ఖర్చు ఎక్కువ అవటం, ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చిన్న సమస్యలు అంటే సమస్యలు చిన్నయే గానీ మరి దాని పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఇంటి యజమానురాలకు ఆరోగ్యం బాగోకపోయినా ఇప్పుడు ఇల్లంతా బాగోదు, అండ్ మీరు అన్నట్టు ఆర్థికంగా కూడా కష్టాలు వస్తా ఉంటాయి. గురుగారు, ఒక సందేహం, అంటే ఇప్పుడు అన్నదమ్ములు కట్టుకుంటారు కదా, వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు వాల్ పార్టీషన్ లోనే అన్నదమ్ములు కట్టుకుంటూ వస్తూ ఉంటారు, మరి వాటికి కూడా కాంపౌండ్ వాల్ అవసరం? 100% అన్నదమ్ములైనా చివరికి తండ్రి కొడుకులైనా సపరేట్ ఇల్లు కట్టుకున్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు సపరేట్ గా ఉండాల్సిందే. కాంపౌండ్ వల్ల ఇద్దరు ఇల్లు కట్టుకోవచ్చు. అది ఎలా కట్టుకోవచ్చు? 2 ఇళ్లు కట్టుకున్నారు ఒకే కాంపౌండ్ వాళ్ళు, అది ఒకళ్ళ పేరును ఉండదుగా. ఒకళ్ళ పేరు ఉంటే ఓకే, 2 ఇళ్లు కట్టుకుని అన్నదమ్ములు ఇద్దరు ఉండొచ్చమ్మా. ఇద్దరు పేర్లు మారినప్పుడు ఎవరు బౌండరీ వాళ్ళకి, నా పేరు మా తమ్ముడు పేరు ఉందమ్మా, ఎవరు బౌండరీ వాడికి ఉండి తీరాల్సిందే. ఒకరి పేరున ఉంటే అవసరం లేదు. 2 ఇళ్లు ఉన్నాయి ఆ కాంపౌండ్ లో, ఇద్దరు ఉండొచ్చు, దీనికి కాంపౌండ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా ఉండాలి. అలాగే గేట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎలా పడితే అలా నడకలు పెట్టుకుంటే, నీచ ద్వారాలు గనక పెడితే జీవితంలో వీరికి ఇబ్బందులు కలుగుతాయి. ఉత్తరం కూడా అంతే. ఉత్తర వాయువ్యంలో గనక నడక గనక ఉండేటట్టు పారిగోడ గేట్ పెడితే ఆ ఇంట్లో ఉన్నవారి పిల్లలు అభివృద్ధి ఉండదు, గ్రోత్ ఉండదు,
ముఖ్యంగా పిల్లల మాట వినరు ఆ నడక ఉంటే. అందుకని మన ఇంటికి పెట్టే గుమ్మాలు కూడా ఉత్తర వాయువ్యాల్లో ఎప్పుడు పెట్టకూడదమ్మా. ఉత్తర ఈశాన్యం లేక ఉత్తరంలో పెడతాం. అలాగే తూర్పు ఈశాన్యం లేక తూర్పులో పెడతాం. తూర్పు ఆగ్నేయం పెట్టాం. దక్షిణ ఆగ్నేయం పెట్టచ్చు, దక్షిణ భాగంలో పెట్టచ్చు, దక్షిణ నైరుతిలో పెట్టాం. పడమర వాయువ్యంలో పెట్టచ్చు, పడమరలో పెట్టచ్చు, పడమర నైరుతిలో కాంపౌండ్ వాలైనా లేక ఇంటి సింహద్వారాలైనా వాస్తులో మినిమం పాటించాలమ్మా. ఇలా పాటించడం వల్ల వారికి ఇబ్బందులు రావు. లేని ఎడల వీరికి పరిపూర్ణ వాస్తు వీరికి అందదు. అందకపోగా తూర్పు పక్కన అయితేనేమో స్త్రీలకి, ఉత్తరం పక్కన అయితే ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి, పడమర పక్కన గనక నైరుతిలో పెట్టినది ఇంటి యజమాని పైన ఎఫెక్ట్ చూపుతుంది. అలాగే దక్షిణ నైరుతిలో గనక మనం నడక గనక పెట్టుకునే పరిస్థితి వస్తే అక్కడ కూడా ఇంటి యజమానికి యాక్సిడెంట్లు అవుతాయి. అక్కర్లేని ఖర్చులు, చికాకులు, మెంటల్ టెన్షన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు కొంతమంది రెండు గేట్లు పెట్టుకుంటారు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఒకటి వెనకాల, అట్లా రెండు అలా పెట్టుకోవచ్చమ్మా. కానీ పెట్టేది మాత్రం ఉదాహరణకి తూర్పులో పెట్టారనుకోరా, 2 రోడ్లు ఉన్నాయి వాళ్ళకి, తూర్పు పడమర అనుకుందాం, మధ్యలో మన ఇళ్ల స్థలం ఉంది, ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు తూర్పు సెంటర్ లో పెట్టుకోవచ్చు, పడమర సెంటర్ లో పెట్టుకోవచ్చు, లేక తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, పడమర వాయువ్యంలో పెట్టుకోవచ్చు. 2 లేక 4 కూడా పెట్టుకోవచ్చు. ఎలాగూ తూర్పులో 2, ఈశాన్యంలోను తూర్పులోను, తూర్పు ఈశాన్యం తూర్పులో, పడమర వాయువ్యం పడమర మధ్యలో 4 అయినా పెట్టచ్చు. అలా అని 3 పెట్టకూడదమ్మా, 4 పెట్టుకోవచ్చు. ఇలా గనక పెట్టుకుని లేక 6 కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకు చుట్టూ 3 రోడ్ల మధ్యలో గనక ఉన్నట్లయితే ఇలా మీరు కాంపౌండ్ వాల్ కట్టుకోవాలి. కాంపౌండ్ వాల్ గేట్లు ఇలా ఉండాలి. ఇంకా మరిన్ని వాస్తు సందేహాలు మీకు ఉంటే ఒక్కసారి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. డైరెక్ట్ గా మీ సైట్ లోకి వచ్చి విజిట్ చేసి మీ వాస్తు సందేహాలు నివృత్తి చేసి దానికి రెమెడీస్ స్వయంగా ఇవ్వటం జరుగుతుంది. లేదు మీ దగ్గరలో ఎవరైనా సరైన వాస్తు సిద్ధాంతం ఉంటే వారినైనా సంప్రదించి చిన్న చిన్న సమస్యలతో బాధపడేవారు పరిష్కారాలు తీసుకుంటే హ్యాపీగా ఉండగలుగుతారు. వాస్తుది ఏముందిలే అని అంటానికి లేదమ్మా. జాతకం బాగున్నంతసేపు వాస్తు మన ఏమీ చేయదు. వాస్తు తప్పున్న ఇంట్లో ఉన్న వ్యక్తికి జాతకం బాగుంది అనుకోండి, అప్పుడు వాస్తు వారిపైన ఎటువంటి ప్రభావం చూపదు. అదే కొంతమంది అనుకుంటారా ఏముంది ఈస్ట్ అంటారు, కానీ వాళ్ళకి బానే ఉంది కదా, నాకేమైంది, నాకు అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు, మరి ఆయన ఉన్నప్పుడు బానే ఉంది కదా అని అనుకుంటారమ్మా. ఎప్పుడైతే మన గ్రహస్థితి అనుకూలత లేదో ఈ వాస్తు ప్రభావం మన పైన ఇన్ఫాక్ట్ చూపిస్తామా. కాబట్టి ఇది మనం వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోండి. వాస్తుని విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు పాటిస్తే మీరు హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే, ధన్యవాదాలు. నమస్కారం. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్, మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.